హాయ్ పొదరిల్లు సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా? ఇంకా మాధవ్, కన్న, కేశవ వాళ్ళ నాన్న అయితే మాట్లాడుకుంటా ఉంటారు. ఏమని అంటే ఫంక్షన్ చేయాలి కదా, అదే రిసెప్షన్ చేయాలి కదా అని చెప్పి మాట్లాడుకునేసరికి దానికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేసి ఖర్చు మాధవ ఉండేసి ఖర్చు ఎంతైనా పర్వాలేదు, మనం కొంచెం గ్రాండ్ గా అయితే చేయాలని చెప్పేసి దాని గురించి మాట్లాడుకుంటా ఉంటారు. వాళ్ళ నాన్న కూడా వచ్చేసి అవును బాగా మంచిగా చేయాలా, మంచి మంచి బిర్యానీ పెట్టాలనేసరికి కేశవ ఉండి అయితే డబ్బులు అంటే డబ్బులు ఎక్కడున్నా నా దగ్గర బీడీ కార్డు తప్ప డబ్బులు లేవని చెప్పి వాళ్ళ నాన్న బాగా కామెడీగా బాగా చేస్తున్నారు కదా ఈ సీరియల్లో వచ్చేసి ఆ మాట అంటాడు. బీడీ కట్ట తప్ప నా దగ్గర ఏమీ డబ్బులు లేవు అంటాడు. ఇంకా మాధవ్ అంటే ఖర్చు ఎంతైనా పర్వాలేదురా, చాలా మంది నోళ్ళు మనం మూపించాలి అంటే ఎంతమంది ఉంటారు అంటే 50 మంది దాకా ఉంటారంటే కన్నా ఉన్నంటాడంటే 50 మంది నోటు దూరాలు ఉన్నారు ఇక్కడ అని చెప్పేసి లేదురా వాళ్ళకి కుర్చీలు తీసుకురావాలంటే వాళ్ళకి ఎందుకన్నా కుర్చీలు అంటే తప్పురా అంటే సరే ఏమేం పెడదామంటే ఏముంది 2 గారెలు ఒక టీ పెడదామంటే అది రిసెప్షన్ అంటారా టీ పార్టీ అంటారంటే ఆమె టీ పార్టీని టీ ఇవ్వట్లేదు కదా వడలు మాత్రమే పెడదాము అని చెప్పేసి మాట్లాడుకునేసరికి కాదురా ఇంకా కొంచెం గ్రాండ్ గా చేయాలా, బిర్యానీ కూడా మనం పెట్టించాలా మనము అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉంటారు. ఎంత ఖర్చు అవుతుందంటే ఖర్చు ఎంతైనా పర్వాలేదు అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉంటారు. ఇంకా చక్రికి వచ్చేసి కన్న అయితే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి చక్రి వస్తున్నావా నువ్వు అంటే వస్తున్నారంటే వస్తున్నాను ఏంటి వదిన తీసుకురావా నువ్వు వదిన తీసుకురావాలి ఎలాగైనా సరే అని చెప్పి ఇక్కడ నాన్న రకాలుగా మాట్లాడుకుంటా ఉన్నారు అందరూ వదిన తీసుకొని ఖచ్చితంగా రావాలి అని చెప్పని అంటాడు. అనేసరికి వస్తున్నావు లేరంటే నీకు ఒక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశామంటే అంటాడు చక్రి. సర్ప్రైజ్ అంటే అడగవేంది అని చెప్పేసి కన్నా అడుగుతాడు. నువ్వే కదరా సర్ప్రైజ్ అన్నావు మళ్ళీ అడిగేది ఏముంది అని చెప్పేసి తప్పకుండా నువ్వు వదిన తీసుకురా, వదిలేస్తే వదిలేసి రాబాక అని చెప్పేసి అంటాడు. ఇక్కడైతే బాధపడతా ఉంటాడు. ఏంది తనేమో రానంటుంది, ఇంట్లో వాళ్ళేమో రమ్మని చెప్తున్నారు, ఏం చేయాలని చెప్పి అక్కడే ఉంటాడు. నైట్ అంతా అక్కడే ఉంటాడు. మహా కూడా పైన అక్కడ తిరుగుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు కనీసం లెక్క కూడా పెట్టట్లేదు, అమ్మాయిని ఒక మనిషిలాగా కూడా చూడడం లేదు. ఇంకపోతే మహా వాళ్ళ వదిన వాళ్ళ అత్తగారు వచ్చేసి అమ్మ వచ్చేసి ఏమనుకోబాక అమ్మా నువ్వు ఇలా అలా అంటున్నామని, నువ్వు ఉండడం ఇక్కడ ఆదికి ఇష్టం ఉండదు. ఆది అంటే మహా వాళ్ళ అన్నయ్య అనమాట. ఆదికి ఇష్టం ఉండదు, నువ్వేం అనుకోబాక అని చెప్పేసరికి ఏం పర్వాలేదు నేనైతే ఇప్పుడైతే వెళ్ళిపోతాను, ఒక గంటలో వచ్చేసి వదిన ఫోన్ చేస్తుంది, నేను నాన్న చూడడానికి వెళ్ళిపోతానులే అని చెప్పేసి ఆమంటుంది. ఎక్కడమ్మా ఇప్పుడే ఆయన వెళ్ళారు చూడడానికి అని చెప్పి ఆయన నిన్ను చూడడానికి కూడా ఇష్టపడడం లేదంట మీ నాయన అని చెప్పేసి అని అంటుంది. అంత లోపల ఆది అంటే వాళ్ళ అన్నయ్య ప్లస్ వాళ్ళ హస్బెండ్ వస్తారనమాట. వచ్చి వాళ్ళన్న అది ఎందుకున్నావు నువ్వు ఇక్కడ, ఎవరు రమ్మన్నాడు పోయి ఇక్కడి నుంచి అంటే నేను నీకు ఇక్కడి నుంచి పంపిస్తావేమో గానీ నేను నాన్న చూడకుండా అయితే పోను అని చెప్పేసి మహా అయితే అంటుంది. అంతే మెడబట్టుకుని బయటకు నెట్టేస్తాడు. పో నువ్వు ఇక్కడ నుంచి ఉండడానికి వీల్లేదు, ఇది మా అత్తగారి ఇల్లు, ఇక్కడ నీకేం పని అని చెప్తే లేదు నేను నాన్న చూడడానికి ఆ పడిపోయేటప్పుడు ఇట్లా పట్టుకుంటాడు చక్రి వచ్చి. అది బాగుంది, ఆ సీన్ కూడా చూడడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. అంటే నీకు తోడు నేను ఉన్నాను అన్న ఒక భరోసా ఇచ్చినట్టు అనిపించింది. అది వచ్చి పట్టుకునేసరికి నేను నాన్న చూడాలి, నాన్నతో మాట్లాడాలంటే ఏం మాట్లాడతావు, ఏం చేస్తావు, ఇదిగో చూడు ఫోన్ చేసి మాట్లాడని చెప్పి వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తే ఇదిగో నా కూతురు అయితే లేదు, నా కూతురు చచ్చిపోయింది, అయినా చచ్చిపోయిన వాళ్ళతో నేను ఎలా మాట్లాడతానని చెప్పేసి వాళ్ళ నాన్న అయితే అంటాడనమాట. పాపం చాలా బాధపడుతుంది. దానికి చక్రి కూడా అంటాడు, ఇక్కడ చెల్లి అంతలావని ఏడ్చుకుంటా వస్తే చెల్లి మెడబట్టుకు బయటకు గడతావా, ఆ మనసు కూడా నువ్వు అర్థం చేసుకోలేకపోయావా అని చెప్పేసి చక్రి కూడా అంటాడు. కొట్టడానికి వస్తారనమాట. ఏందో ఈ చక్రి అంటే అందరికి ఒక గుళ్ళ గంటలాగా ఉంది, దబదబా కొట్టడానికి వస్తారనమాట. ఇంకపోతే అక్కడ నుంచి సరే పదండి వెళ్ళిపోదాము అని చెప్పేసి కారులో వచ్చి కూర్చుంటుంది. కూర్చునేసరికి ఇప్పుడు చూడండి చచ్చిపోయారు కదా వాటర్ తాగండి అంటాడు. చచ్చిపోయారు కదా చచ్చిపోయిన వాళ్ళు వాటర్ అంటే తాగుతారంటే మీకోసం టిఫిన్ తెప్పించాను తినండి అని చెప్పంటే అంటే నేను గెంటేస్తాను డిసైడ్ అయ్యావా నువ్వు అని చెప్పానంటే ఏం మాట్లాడు రా వచ్చి కూర్చో టిఫిన్ తినా అని చెప్పేసి టిఫిన్ అయితే తినిపిస్తాడనమాట. ఆ తర్వాత వచ్చి అడిగితే నువ్వు రాత్రి అంతా కారులోనే ఉన్నావా అని అడుగుతుంది మహా వచ్చేసి. అవును పర్వాలేదు మిమ్మల్ని గెంటేస్తారు మిమ్మల్ని ఏమన్నా అంటారని చెప్పి నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పేసి అయితే చెప్తాడనమాట. చెప్పిన తర్వాత అంటుంది ఇప్పుడు చూడు నేను ఎక్కడికి పోవాలా ఏం చేయాలంటే ఏముందిలేండి మా ఇంటికి రండి అని చెప్పేసి అంటే మా ఇంటికి రండి మీకు ఏదో గోల్ ఉందని చెప్పారు కదా ఆ గోల్ అయితే మీరు పూర్తి చేసుకోవచ్చు, ఇంటికైతే రండి అని చెప్పేసి అని అంటాడు. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేయమంటావు అంటే ఏముంది వదిలికి కాల్ చేయంటే ఇంకా వాళ్ళ వదిలికైతే కాల్ చేస్తుంది. కాల్ చేసరికి వాళ్ళ వదిలి ఉండేసి లేదు నువ్వు ఇంకెప్పుడు ఈ నెంబర్కి కాల్ చేయబాక నేనైతే ఫోటోస్ పంపిస్తాను, సిచ్యువేషన్ అయితే ఏం బాగలేదు, నేను టైం చూసుకున్నప్పుడు అయితే నేనైతే కాల్ చేస్తాను, నేను ఆయన గురించి అన్ని చెప్తాను. ఇప్పుడు మీ నాన్నగారికి నేను చూడడం అయితే ఇష్టమే లేదు, ఇప్పుడే ఆయన లేస్తున్నారు మగతగా ఉన్నారు, ఒక 2-3 days అయితే వెళ్ళిపోతారు డిశ్చార్జ్ అయిపోతారు అని చెప్పేసి వాళ్ళ వదిలైతే చెప్తుంది. సరే అని చెప్పేసి ఇంకా పోదాం పద ఇంకేం చేస్తాము ఈ ఊరు నన్ను వద్దంటుంది, పోదాం పద అనేసి మహా అయితే చెప్తుంది అనమాట. వీడికి ఇంకా సంతోషం చక్రికి అమ్మయ్య హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే ఎలాగో ఇంటికి వాళ్ళు మొహాన్ని తీసుకొని రమ్మంటున్నారు, వాళ్ళు రిసెప్షన్ ఏర్పాటు చేయాలి కదా
అందుకే మీ అమ్మాయి ఏమో రానని చెప్తా ఉండింది, వాళ్ళ నాన్నకైతే నిజం చెప్పేస్తానంటుంది. కానీ వాళ్ళ నాన్న వాళ్ళు వినే పొజిషన్ లో లేరు కదా. సో దాని వల్ల అమ్మాయి హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటాడు. ఇకపోతే రిసెప్షన్ కి పిలవడానికి అందరూ ఎవరు మాధవ్ కన్నా అయితే వెళ్తుంటారు అనమాట పిలవడానికి. అందరంటే పెళ్లి కూతురే లేదు కదా, పెళ్లి కూతురు వెళ్ళిపోయింది అంటున్నారు కదా, ఇంకేమో రిసెప్షన్ అని చెప్పేసి అడుగుతా ఉంటారు. అడుగుతా అంటే ఆమె వచ్చేస్తుంది, ఈవినింగ్ కల్లా వచ్చేస్తుంది రండి అని చెప్పేసి అందరైతే పిలుస్తా ఉంటారు. ఇంకా కట్ చేస్తే రేపటి ఎపిసోడ్ మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.